ఆంధ్ర తెలంగాణ జనం ప్రజలు రాకపోతే కనుక ఇక్కడ రస్తా ఉండదు అసలు. అది గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ ఇక్కడ. ఓకే, మేము గోదావరి చేస్తామండి, కృష్ణా చేస్తాము. ఆంధ్రాలో ఎంత బాగా చేస్తామో చూడండి. గవర్నమెంట్ ఎంత పట్టించుకుని ఎంత కేర్ఫుల్గా ఉంటుందో. కనీసం ఆడవాళ్ళకి బాత్రూములు లేవండి. గోదావరి నది పుష్కరాలకు కానీ కృష్ణా నది పుష్కరాలకు కానీ అక్కడ బందోబస్తే వేరు. అక్కడ పుష్కరాలకు వెళ్ళి రావడానికి ఒక హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. లేడీస్ మా చీరలు మార్చుకోవడానికి లేదు, ఇంత ఇబ్బందిగా ఉంటే 2025 చార్ధామ్ యాత్రలో భాగంగా నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి డిస్టిక్ బద్రీనాథ్కి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామం దగ్గర జరుగుతున్న సరస్వతి పుష్కరాలకి అటెండ్ అయ్యాను. తీరా మానా గ్రామం లోపలికి వెళ్ళి చూస్తే ఎటు చూసినా మన తెలుగు వాళ్ళు తప్ప ఇంకెవ్వరు కనిపించలేదు. 100కి 99% మన తెలుగు వాళ్ళే. మానాలో ఉన్న సరస్వతి దేవి గుడిని దర్శించుకున్న తర్వాత కేశవప్రయాగ వరకు వెళ్లే దారి అంతా కూడా చాలా డేంజర్ గా అనిపించింది. అసలు గవర్నమెంట్ ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నట్టు నాకైతే అనిపించలేదు. ఈ పుష్కరాలకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ తో వెనక్కి వెళ్లారు. మానాలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.